హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. ఆడి కొడుకు వచ్చాడు, ఆడి కొడుకు వస్తున్నాను చెప్పండి. పిఠాపురంలో తెలిసిందే కదా, మన పవర్ స్టార్ కొడుకు ఎవరంటే రామ్ చరణ్ గారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు ప్రచారంలో అయితే దిగుతున్నాడు. పిఠాపురంలో సినిమా షెడ్యూల్ పక్కకు పెట్టేసి మరి బాబాయ్ కోసం కొడుకు వస్తుండు. ఆల్రెడీ ఒక కొడుకు వచ్చిండు, వరుణ్ తేజ్. మొన్న ఎంత పెద్ద రచ్చరచ్చ అయిందో పిఠాపురంలో తెలిసింది. ఆల్రెడీ మన వరుణ్ తేజ్ గారు వచ్చి ప్రచారం చేయడం జరిగింది. అప్పుడేగా పిఠాపురం అది అయినా చెప్పింది రియలే, అది టూరిజం ప్లేస్ అయితే అని పక్కా చెప్పింది. ఎందుకంటే మన సినిమాలు మినిమం 30% మెంబర్స్ మొత్తం అక్కడే ఉన్నారు పిఠాపురం. రామ్ చరణ్ కానీ, గెటప్ సీను కానీ, మన జబర్దస్త్ యాక్టర్స్ కానీ, అందరు యాక్టర్స్ మాత్రం, ఇంకా గబ్బర్ సింగ్ టీం కూడా మన పవర్ స్టార్ కోసం డే అండ్ నైట్ ప్రచారం అయితే పిఠాపురంలో జరుగుతుంది. ఇక 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు ఆడి కొడుకు వస్తుండో పిఠాపురంకి అని చెప్పండి. అసలు పిఠాపురంలో అయితే హాట్ టాపిక్ మారిపోయింది. రామ్ చరణ్ అన్ని షూటింగ్ పెట్టుకొని గ్లోబల్ స్టార్ అయి ఉండి కూడా బాబాయ్ కోసం పిఠాపురం అయితే వెళ్తున్నాడు. 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు ఇంటింటి ప్రచారంకి అయితే మన రామ్ చరణ్ గారు వెళ్తున్నారు. అండ్ ఇంకొకటి మన మెగాస్టార్ కూడా మే మొత్తంలో మెగాస్టార్ కూడా వెళ్తున్నారు. ఒక రోజుకైతే పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా పిఠాపురంలో బహిరంగ సభ ఉంటుంది. ఆ సభకి మాత్రం మన మెగాస్టార్ గారు కూడా వెళ్తున్నారని తెలిసింది. ఇక మెగాస్టార్ వెళ్తే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు చాలా దూరమైంది మన మెగాస్టార్ గారు. పార్టీ పెట్టి చిన్న చిన్న విషయాలలో చిన్న దూరం అయ్యి మళ్ళీ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అండ్ మళ్ళీ తమ్ముడి కోసం అన్నొస్తున్నాడు. ఇక చూసుకో, మన కష్టాలనే పోతే అన్నట్టు తమ్ముడి కోసం మళ్ళీ వచ్చి ఒకరోజు ప్రచారంలో అయితే వస్తారని చెప్పారు. కానీ ముందుగానే బాబాయ్ కోసం కొడుకైతే వస్తుండు. మళ్ళీ బాబాయ్ ఒకవైపు కొడుకు, ఇద్దరి వాక్కు చూడాలా, ఇద్దరు నడుచుకుంటూ ఆ ప్రచారం చేస్తే అసలు పైనుంచి ఆ కింది అంటే 2 కళ్ళు సరిపోవు అనుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరి కట్టటు ఒక అన్న బాబాయ్ అంటే తండ్రి కొడుకులు అక్కడ అన్న తమ్ముళ్ళు ఎక్కుంటారు మన పవర్ స్టార్ గారు అండ్ మన రామ్ చరణ్ గారు. మళ్ళీ ఈసారి అయితే ప్రచారంలో అయితే దిగుతున్నారు. మళ్ళీ చూద్దాం ఇద్దరి ప్రచారం 3వ తారీఖు 4వ తారీఖు అన్ని కెమెరాలు అందరు మాత్రం పిఠాపురంలో ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరికి చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇక పవర్ స్టార్ ఇక భక్తులందరూ ఆడికి చేరుకుంటారు. పిఠాపురంలో అయితే రచ్చ ఉంటుంది. మొన్న నామినేషన్కి అంతమంది ప్రజలంటే ఈసారి పిఠాపురంలో ఎలా ఉండబోతుందో, ఇప్పటికే ఇలా ఉందంటే ముందు ఏం జరుగుతుందో, ఏం చేస్తారో ఎవరికి తెలియదు. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్.